క్వశ్చన్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్ కూడా మనకి డబల్ స్టార్ 7 మార్క్స్. cot a/2 if cot a/2 cot b/2 cot c/2 are in AP then prove that ABC are in AP. if నైన్త్ క్వశ్చన్ ఇది డబల్ స్టార్ 7 మార్క్స్. if cot a/2 comma cot b/2 comma cot c/2 are in AP cot a/2 cot b/2 cot c/2 are in AP then prove that small a small b small c are in AP. ఇది ప్రూవ్ చేయాలంటే ఎలా ప్రూవ్ చేద్దాం? cot a/2 cot b/2 cot c/2 ఆర్ ఇన్ AP అని ఇచ్చాడు కదా. సొల్యూషన్లో గివెన్ cot a/2 cot b/2 cot c/2 ఆర్ ఇన్ AP. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి, ముందు దీన్ని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ A, B, C are in AP. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇఫ్ A, B, C are in AP దెన్ ఏమవుతుంది? 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C అవ్వాలి. 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C అయితే ABC ఏపీలో ఉన్నాయని అర్థం. అంటే అల్టిమేట్గా మనం ఏం ప్రూవ్ చేయాలి? 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C అని మనం ప్రూవ్ చేయాలి. అలాగే గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? cot a/2 cot b/2 cot c/2 మనకి ఇప్పుడు రాయండి. గివెన్ cot a/2 cot b/2 cot c/2 ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం కావాలి? 2B అంటే మధ్యలో ఉన్నది, అంటే 2 టైమ్స్ ఆఫ్ cot b/2 ఈజ్ ఈక్వల్ టు cot a/2 ప్లస్ cot c/2 అవ్వాలి. ఈజ్ ఇట్ రైట్? సో cot a/2 మనకు ఫార్ములా తెలుసు కదా. cot a/2 ఫార్ములా అంటే 2 ఇంటూ s ఇంటూ s మైనస్ b బై డెల్టా cot s ఇంటూ s minus c by delta s into s minus c by delta. ఓకేనా? ఇది అన్నిట్లోనే ఎస్ డెల్టా, ఇక్కడ ఎస్ డెల్టా క్యాన్సిల్ కామన్ తీసామనుకోండి. కొన్ని పని చేయండి, ఇది ఎస్ బై డెల్టా 2 ఇంటూ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా కామన్ తీసేస్తే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి మిగిలి. ఇప్పుడు ఎస్ బై డెల్టా రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది మనకి? 2 ఇంటూ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ సి. అంటే ఇదంతా 2s మైనస్ ఏ మైనస్ సి. 2s అంటే ఎంత మనకి? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి. అంటే ఇక్కడ ఎంత? బి మిగులుతుంది. ఇదేమవుతుంది? ఇది 2 ఇంటూ ఎస్ మైనస్ బి. 2 ఇంటూ ఎస్ మైనస్ బి అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం?
ఫార్ములాలో చెప్పాను ఏ ప్లస్ బి మైనస్ సి అని, ఏ ప్లస్ బి మైనస్ సి అని, అంతేనా? ఓకే. ఇదేమవుతుంది 2s మైనస్ ఏ ప్లస్ సి, ఇది ఏ ప్లస్ బి మైనస్ సి. 2sని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ ఏ ఏ ప్లస్ బి మైనస్ సి. ఇదేమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అది సంగతి. ఇక్కడ మనం తప్పుడు పని చేసాం. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇదేమో 2 ఇంటూ ఎస్ మైనస్ బి అంటే గుర్తుపెట్టుకోమని చెప్పానండి. ఏ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సారీ అంతే, మైనస్ బి ప్లస్ సి అవుతుంది ఇది, అంతేనా? 2 ఇంటూ ఇక్కడ ఎస్ మైనస్ ఎక్కడ మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ బి అవుతుంది ఇక్కడ. ఇది 2s మైనస్ ఏ మైనస్ సి అంటే 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, బి మిగులుతుంది. ఇది ఏ మైనస్ బి ప్లస్ సి. అప్పుడు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ బి ఇటువైపు వెళ్తే ప్లస్ బి, బి ప్లస్ బి అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b. హెన్స్ ఏబిసి ఆర్ ఇన్, ఆల్రెడీ చెప్పాను కదా ఇది, హెన్స్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇది క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్ ఏంటంటే, ఇది $7 మార్క్స్ క్వశ్చన్. ఇది 10th క్వశ్చన్. $7 మార్క్స్ క్వశ్చన్.
ఏంటది సైన్ స్క్వేర్ ఏ బై టూ ఇఫ్ సైన్ స్క్వేర్ ఏ బై టూ ఇఫ్ సైన్ స్క్వేర్ ఏ బై టూ కామా సైన్ స్క్వేర్ బి బై టూ కామా సైన్ స్క్వేర్ సి బై టూ ఆర్ ఇన్ హెచ్పి హెచ్పి అంటే ఏంటి హార్మోనిక్ ప్రోగ్రెషన్ దెన్ షో దట్ ABC are in HP. ABC are in HP. ఓకేనా ఇది ప్రూవ్ చేయాలి. ఇఫ్ సైన్ స్క్వేర్ ఏ బై టూ సైన్ స్క్వేర్ బి బై టూ సైన్ స్క్వేర్ సి బై టూ ఆర్ ఇన్ హెచ్పి దెన్ షో దట్ ఏబీసీ ఆర్ ఇన్ ఏపీ. సొల్యూషన్లో జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ ఆర్ హెచ్పిలో ఉన్నాయి అంటే 1/A 1/B కామా 1/C ఆర్ ఇన్ ఏపీ. అంటే ఏబీసీ హెచ్పిలో ఉన్నాయి అంటే 1/A 1/B 1/C ఆర్ ఇన్ ఏపీలో ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ 1/A 1/B 1/C ఆర్ ఏపీలో ఉన్నాయని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తే ఏబీసీ ఆర్ ఇన్ హెచ్పి అని మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ సైన్ స్క్వేర్ ఏ బై టూ సైన్ స్క్వేర్ బి బై టూ సైన్ స్క్వేర్ సి బై టూ ఆర్ ఇన్ హెచ్పి. సో మనకి దీనికి సైన్ స్క్వేర్ ఏ బై టూ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ మనకు తెలుసు కదా. సైన్ స్క్వేర్ ఏ బై టూ సైన్ స్క్వేర్ బై టూ ఉన్నాయంటే మనకి ఇది ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ కామా ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై ఏసీ కామా ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏబి ఆర్ ఇన్ ఏపీ ఆర్ ఇన్ హెచ్పి. హెచ్పిలో ఉన్నాయి కదా, హెచ్పిలో ఉన్నాయి. ఇవి హెచ్పిలో ఉన్నాయంటే వీటి యొక్క రెసిప్రోకల్స్ ఏపీలో ఉండాలి. అంటే బీసీ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి కామా ఏసీ బై ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి కామా ఏబి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఆర్ ఇన్ ఏపీ. కంపల్సరీ ఇవి ఏపీలో ఉండాలి. ఓకేనా. సో మల్టిప్లయింగ్ దీని మొత్తాన్ని ఏం చేస్తున్నాను ఏంటంటే మల్టిప్లయింగ్ ఆల్ with s minus a into s minus b into s minus c by 2abcతో మొత్తాన్ని అన్నిటిని కూడా మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నా. ఏబీసీతో మల్టిప్లై చేయండి, ఏబీసీతో చేయండి, ఏబీసీతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నా. ఏమవుద్ది మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబీసీ ఇక్కడ ఏముంటుంది బీసీ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి కామా ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబీసీ ఇక్కడ ఏముంటుంది మనకి ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఏసీ ఇక్కడ ఉంది కదా. అలాగే ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఏబి బై ఇక్కడ ఏం మిగులుతుంది ఏబీసీతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇక్కడ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఈ బీసీ క్యాన్సిల్ అయిపోతే
S minus A by A. Similarly, S minus A, S minus A, S minus C, S minus C, AC, AC రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది S minus B by P, S minus C by C. ఈ రెండు క్యాన్సిల్ AB క్యాన్సిల్ C మిగిలింది. S minus C by C R in AP. ఇవి R in AP, అలాగే R in ఏపీలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అన్నిటికీ కూడా ఒక 1 యాడ్ చేసి చూడండి. యాడింగ్ 1 ఫర్ ఈచ్ టర్మ్ అంటే S minus A by A plus 1, S minus B by B plus 1, S minus C by C plus 1. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది S minus A plus A, S minus B plus B by B, S minus C plus C by ఏంటిది C. ఓకేనా, ఇప్పుడు ఏ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది ఎస్ బై ఏ, ఎస్ బై బి, ఎస్ బై సి, ఆర్ఎన్ ఏపీ. ఏపీలో ఉన్నాయంటే ఆటోమేటిక్గా 1/A కమ్ 1/B 1/C ఆర్ఎన్ ఏపీ. ఇందాక ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసినట్టు చెప్పాను. 1/A 1/B 1/C అని ఏపీ అయితే కంపల్సరీ ఏ కామా హెన్స్ ఏబిసి ఆర్ ఇన్ హెచ్పిలో ఉండాలి. వాటి యొక్క రెసిప్రోకల్స్ ఎప్పుడు కూడా సమ్ నెంబర్స్ ఏపీలో ఉన్నాయంటే వాటి రెసిప్రోకల్స్ ఆటోమేటిక్గా మనకి హెచ్పిలో ఉంటాయి. సో ఏబిసిఆర్ ఇన్ హెచ్బి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడతో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మొత్తం మనం కంప్లీట్ చేసాం ఎక్సర్సైజ్ 10Aలో. ఓకేనా?